ఓకే. కాన్ఫిగరేషన్ ఇమేజ్ ఒకటి ఉంది కదా, ఓపెన్ చేయండి అది. చూడండి. సో మనం ఇక్కడ చేసాము, మనం నంబర్ లైన్ క్రియేట్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. OBA7లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్ని కూడా చూసామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసాం. అలాగే డాక్యుమెంట్ బేస్గా చేసుకుని నంబర్ లైన్ క్రియేట్ చేసాం FBN1లో. నెక్స్ట్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. టోలరెన్స్ గ్రూప్, ఇది టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటంటే మీకు అర్థమవుతుంది. టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు. టోలరెన్స్ గ్రూప్ అంటే ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలనుకోండి, పోస్ట్ చేయాలంటే ఆయనకి ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ అంటే ఏంటి? ఆథరైజేషన్ ఉండాలి. సో దీన్ని టోలరెన్స్ గ్రూప్ అంటారు. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. అంటే ఒక ఎంప్లాయీ ఎంట్రీ, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, మీకు ఆథరైజేషన్ ఇవ్వాలి. దాని పర్పస్ ఇది టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సాక్రిఫైస్ అమౌంట్ కూడా ఉంటుంది. సాక్రిఫైస్ అమౌంట్ కూడా డిఫైన్ చేయడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. SPRO. టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, నోట్స్ ఇస్తానండి. SPROకి వచ్చారు కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, నెక్స్ట్ క్లియరింగ్ డిఫరెన్సెస్. ఇక్కడ చూడండి, టోటల్ గా మనకి టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్, అంటే జనరల్ లెడ్జర్ కూడా టోలరెన్స్ గ్రూప్ ఉంటుంది. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇలా టోలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి మనకి. టోటల్ గా అరౌండ్ మనకి SAP లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అరౌండ్ 4 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ఉంటాయి. అకౌంట్ పేయబుల్ కి, అకౌంట్ రిసీవబుల్ కి, యాజ్ వెల్ యాజ్ GL కి, అలాగే ఎంప్లాయీస్ కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది ఉంటుంది. ఓకే, ఎనీవే టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి, మీకు ఆథరైజేషన్ అనేది ఇస్తుంది అన్నమాట టోలరెన్స్ గ్రూప్ అనేది. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, GL అకౌంట్స్ కాదు, దాని తర్వాత బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, సెకండ్ వన్ OBA4. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ మీరు టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇస్తారు? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. TG ఇవ్వండి. T అంటే టోలరెన్స్, G అంటే గ్రూప్. నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ లిమిటెడ్ లిమిట్ వాల్యూ అనేది లిమిట్ ఇవ్వాలి. యాక్చువల్గా 9 9 ఇవ్వండి. తర్వాత ఇక్కడ కూడా అంతే 9 9. ఇక్కడ సాక్రిఫైస్ అమౌంట్ ఇస్తున్నాము, 5% తీసుకుంటున్నాము, ఇవ్వండి. కింద రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్. చూడండి, ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కస్టమర్కి ఏదైనా పేమెంట్ చేసాం అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐ మీన్ ఇది మీకు సపరేట్గా చెప్తాను. ఇక్కడ అర్థమవుతో పని చేయండి. ఇక్కడ కూడా మీరు 100 ఇవ్వండి, 100% ఇవ్వండి. కింద కూడా 100%, 100 అండ్ గెయిన్ ఇవ్వండి, 100%. సాక్రిఫైస్ అమౌంట్, యాక్చువల్గా సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. 5% ఇవ్వండి అంతా కూడా.
టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఇక్కడ కూడా 5%. టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఆథరైజేషన్ అనమాట. ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ అనేది ఇవ్వడానికి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సాక్రిఫైస్ అమౌంట్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. పైన చూడండి, కరెన్సీ ఐఎన్ఆర్ వచ్చింది. ఎలా వచ్చింది ఇది? ఎవరు చెప్తారు? కంపెనీ కోడ్ కూడా కరెన్సీ. కరెక్ట్ ఆన్సర్. కంపెనీ కోడ్ కరెన్సీ. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency అని చెప్తారు. సో కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా పిక్ అయింది. ఎందువల్లంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ తీసుకున్నాం కాబట్టి కంపెనీ కోడ్ కరెన్సీ అనేది పిక్ అయింది. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇక్కడ గ్రూప్ ఏమి ఇచ్చారు? టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు? SITG ఇచ్చారు. మీరు సెకండ్ టైం ప్రాక్టీస్ పర్పస్ కొంతమంది సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. అటువంటిప్పుడు కూడా మీరు మ్యాండేటరీగా సేమ్ నేమే ఉపయోగించండి. ఫస్ట్ కంపెనీ కోడ్ కి SITG ఉపయోగించారు, సెకండ్ టైం కూడా SITGనే ఉపయోగించండి. ఎందువల్ల అంటే ఇలా ఉండటం వల్ల ఒకే టోలరెన్స్ నేమ్ అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన పేమెంట్స్ అనేవి వన్ మోర్ కంపెనీ కోడ్స్ తోటి పేమెంట్ చేస్తుంటారు. అంటే అది గ్రూప్ ఆఫ్ కంపెనీలో అయి ఉండాలి. టాటా గ్రూప్ లోనే డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఒక కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి పేమెంట్ అనేది మరో కంపెనీ కోడ్ తోటి చేయాలంటే, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఆల్ టైప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కి ఒకటే ఉండాలి. ఇక్కడ కంపెనీ కోడ్ చేంజ్ అవుతుంది, బట్ టోలరెన్స్ గ్రూప్ నేమ్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఏంటి? SITG. SITG అనేది టోలరెన్స్ గ్రూప్ నేమ్. ఇది మాత్రం చేంజ్ చేయకండి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా సరే SITGనే క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంటర్, సేవ్ చేయండి. మనం టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది అకౌంటింగ్ ఎంట్రీస్ ఇవన్నీ పోస్ట్ చేయడానికి. అలాగే సాక్రిఫైస్ అమౌంట్ ని కూడా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ లో సాక్రిఫైస్ అమౌంట్ ని కూడా యాడ్ చేస్తాం. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ మనకి కంపెనీ టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇచ్చాం, SITG ఇచ్చాం. అదేమి ఇవ్వకుండా ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చే సేవ్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అంటే ఎవరైనా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఆథరైజేషన్ అవసరం లేదు, డైరెక్ట్ పోస్టింగ్ అనమాట. ఓపెన్ టు ఆల్, ఎవరైనా పోస్ట్ చేసేయచ్చు. బట్ టోలరెన్స్ గ్రూప్ ని మన కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఆ పర్టికులర్ టోలరెన్స్ గ్రూప్ అనేది యూజర్ నేమ్ కి అసైన్ చేయాలి. ఆథరైజేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అలా కాకుండా టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వకుండా ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చే సేవ్ చేస్తే ఎవరైనా సరే ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. ఇది నేను చేయట్లేదు, వేస్ట్ చేయండి. ఇది నేను చేయట్లేదు. ఈ కాన్ఫిగరేషన్ అంటే అవాయిడ్ చేస్తున్నాను. ఎందువల్లంటే మీకు ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేద్దాం, మీకు క్లారిటీ ఉంటుంది. ఎర్రర్స్ ఎలా వస్తున్నాయో కూడా ఒక ఐడియా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్, ఈ 11th కాన్ఫిగరేషన్ ని అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. నెక్స్ట్, assign user to tolerance group. Assign user to tolerance group OB57. సో OB57 లో మనం యూజర్ నేమ్ ని మన కంపెనీ కోడ్ కి మన టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేయాలి. అంటే ఏంటి? మనం ఏమంటున్నాం? టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? ఆథరైజేషన్ కంటెంట్ కదా. సో దాన్ని అసైన్ చేయాలి. నా వెళ్ళండి, OB57 assign user to tolerance group OB57. న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ, మీ కంపెనీకి మీ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు? మీకు సపోర్టింగ్ టీమ్ వాళ్ళు ఏమి ఇచ్చారు? అది ఇవ్వండి. యూజర్ నేమ్ మీరు లాగాన్ చేస్తారు కదా, ఫస్ట్ లాగాన్ చేస్తారు, అది ఇవ్వాలి. మీకు గుర్తులేకపోతే మీరు ఏం చేయాలి? లాగౌట్ చేసి లాగిన్ చేయండి, నో ఇష్యూ. S12 ఓకే. ఇక్కడ మన టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చాం? మీ కంపెనీ కోడ్ 2 letters ప్లస్ TG ఇచ్చాం. ఇక్కడ ఏం చేసాము? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. మీ యూజర్ కి టోలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేసాం.
అందువల్ల టోలరెన్స్ గ్రూప్ ఏమంటారు? ఆథరైజేషన్ కంటెంట్. మీ యూజర్ కి మీ టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసి ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అకౌంటింగ్ ఎంట్రీస్. ఏదైనా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, డాక్యుమెంట్ పోస్ట్ చేయడం అన్న ఏదైనా ఒకటే. సో ఇలా మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే మీ యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేసి ఉండాలి. అందువల్ల ఏమంటారంటే టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది టోలరెన్స్ గ్రూప్ అనేది. ఓకే, సేవ్ చేయండి, సేవ్ చేయండి. ఎంటర్, సేవ్. ఎంటర్ ఇవ్వాలి, ప్రతిదీ ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసి సేవ్ చేయాలి. డేటా వాస్ సేవ్డ్. సో మనం ఏం చేసాము? మన టోలరెన్స్ గ్రూప్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. OBY6 అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనం ఇప్పటి వరకు చాలా కాన్ఫిగరేషన్ చేసాం. సో మీరు ఏ స్టెప్ లో ఏ కాన్ఫిగరేషన్ ప్రాపర్ గా చేశారనేది మనం, అంటే ఏ స్టెప్ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారు, ఐ మీన్ కంపెనీ కోడ్ గుర్తుండాలి. మిగిలిన అంటే మీరు ఆ కంపెనీ కోడ్ మీరు ఏమేమైతే చేశారో కాన్ఫిగరేషన్ అన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటే ఏంటి? ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారు వెళ్ళండి. OBY6 కదా, పాత్ లో వెళ్ళండి. మీరు OBY6 ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తే మీరు డైరెక్ట్ గా వెళ్తారు. షార్ట్ కట్ కీస్ అంటారు టీ కోడ్ అంటే. లేదంటే పాత్ కూడా వాడచ్చు, మీ ఇష్టం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంట్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, గ్లోబల్ పారామీటర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, గ్లోబల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్. ఆ లెడ్జర్స్ లోనే ఉంది కదా, అదే కరెక్ట్, వెళ్ళండి. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ట్రాన్సాక్షన్ కోడ్. చూడండి టీ కోడ్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్ 4 డిజిట్స్ టీ కోడ్స్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్ కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. కంటిన్యూ చేయండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీరు ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కూడా SIVA శివ టెలికాం. తర్వాత నేమ్, విలేజ్, అడ్రస్ ఎక్కడ? భీమవరం. కంట్రీ IN ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ కి ఇంగ్లీష్ తీసుకున్నారు. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా శివానే. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీరు ఏం క్రియేట్ చేశారు? SICA. ఫిజికల్ ఇయర్ వేరియంట్ SV క్రియేట్ చేశారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ SIFE. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ SIPV. ఇవన్నీ మనం ప్రీవియస్ గా క్రియేట్ చేసాం అనమాట. అందుకే దీన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. పైన టైటిల్ బార్ లో ఏమని చూడండి, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటే ఒక కంపెనీ కోడ్ కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. OBY6 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్, కంప్లీటెడ్. మనం ఇంతవరకు కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ స్టెప్, 1 minute, మీకు ఇంకొక 1 more స్లైడ్ ఫార్వర్డ్ చేస్తాను. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ బేస్మెంట్స్, ఇవన్నీ కూడా బేస్మెంట్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత థియరిటికల్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ కూడా ఎందుకు చేస్తామనేది చెప్తాను మీకు నేను. ఓకే, నెక్స్ట్ స్టెప్, 1 minute. చాట్ బాక్స్ లో 1 more ఇమేజ్ పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ లో మనం ఏం చేస్తాము? గ్లోబల్ పారామీటర్స్ అని చెప్పాను. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది SAP. గ్లోబల్ పారామీటర్స్ ఈజ్ నథింగ్ బట్ పిల్లర్స్ ఆఫ్ ది SAP అంటారు. సో వీటిలో మేజర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూడండి, మేజర్ ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని చూపిస్తున్నాను. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట మేజర్ ఎస్ఎపిలో. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఒక కంపెనీ కోడ్ లెవెల్లో ఆన్ ది కంపెనీ కోడ్ లెవెల్ డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తాం. వీటిని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్స్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్, ఇలాంటివి డే టు డే ట్రాన్సాక్షన్స్ ని ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. అంటే ఒక కంపెనీ కోడ్ లెవెల్లో జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటారు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నేను చెప్పిన ప్రతి స్లైడ్, నేను చెప్పిన మీకు నోట్స్ ఇచ్చారంటే ప్రతిదీ కూడా మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద కన్సిడర్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ లో నోట్స్ ఇస్తాను మళ్ళీ. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో, ఎగ్జాంపుల్ టాటాలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? టాటా గ్రూప్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఒక 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ ఒక 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లబ్ చేసేస్తారు. క్లబ్ చేసేసి ఫైనల్ గా టాటా గ్రూప్ కి వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది, అంటే రెవెన్యూ ఎంత జనరేట్ చేశారు ఇయర్లీ, లాస్ లో ఉందా కంపెనీ, ప్రాఫిట్ లో ఉందా అనేది చేయడానికి, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ చేయడానికి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది. ఓకే, నెక్స్ట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ లీగల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు మీ కంపెనీ ఇండియాలో ఉంది, ఇండియన్ గవర్నమెంట్ లీగల్ ని ఫాలో అవ్వాలి. లేదు యుఎస్ఏలో ఉంది, యుఎస్ఏ గవర్నమెంట్ లీగల్ ని ఫాలో అవ్వాలి. అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉపయోగిస్తారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి ఫైనల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. వీటితో పాటు ఇంకా కొన్ని చోట్ల షిఫ్ట్ టు పార్టీ అని ఇక కొన్ని ఉంటాయి. ఓకే, అవి మరి లెఫ్ట్ అయిపోతుంది, ఒక పని చేద్దాం. సో ఓకే, ఈ 3 డిస్కస్ చేద్దాం. ఇలా కొన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఈ 3 ఈజ్ ఎనఫ్ మాక్సిమం, ఇంకేముంటుంది. ఓకే రైట్. సో మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఫస్ట్ చెప్పే 20 క్లాసెస్ 30 క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు బేస్మెంట్ అన్నమాట అంతా. తర్వాత కూడా ఇంపార్టెంట్, బట్ మీకు ప్రాపర్ క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేర్చు బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రాపర్ గా ఉంటుంది నెక్స్ట్. ఓకేనా, వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? మనం ట్రాన్సాక్షన్ కోడ్ కాదు, డైరెక్ట్ గా పాత్ ద్వారా వెళ్దాము. OB 13 కదా, పాత్ ద్వారా వెళ్దాము. మీరు టీ కోడ్ మీరు గుర్తుపెట్టుకోండి. పాత్ నేను చూపిస్తున్నాను. సో పాత్ ఏముంది చూడండి. ఫైనాన్షియల్ వెళ్ళిపోయారా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ప్రిపరేషన్స్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా అంతే, కరెక్టే వెళ్ళారు. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూలోనే మాస్టర్ డేటా ఉంది. మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్స్,
ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్ చూసారా, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్. ఓకే, OB13 ఎగ్జిక్యూట్ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్తున్నాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, బట్ క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్కి వెళ్తాం. ఇక్కడ మనం ఏం చేయాలి, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఇస్తాం. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, OC ఇవ్వండి, అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని అర్థం. డిస్క్రిప్షన్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అండ్ చిన్న గ్యాప్ కూడా కంపెనీ కూడా ఇవ్వండి, ఒక డాష్ ఇచ్చేసి కంపెనీ కూడా ఇవ్వండి, ప్రతి దానికి గుర్తుంటుంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మెయింటైన్ లాంగ్వేజ్, మెయింటైన్ లాంగ్వేజ్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటాం. తర్వాత లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ అన్నాడు, చూడండి ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు పాయింట్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్, మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్ కి లెంత్ అనేది ఎన్ని డిజిట్స్ తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 డిజిట్స్ తీసుకుంటున్నాను, ఎక్కడైనా సరే 6 తీసుకుంటారు, మాక్సిమం 10 వరకు తీసుకోవచ్చు. అంటే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇదే క్లాస్ లో చేద్దాం, జిఎల్ అకౌంట్స్ కూడా చేద్దాం. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమో లెంత్ అనేది మీరు ఎంత తీసుకుంటారు? అసలు ఏమి ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, బట్ 6 తీసుకుంటున్నాను నేను, మాక్సిమం ఎంత వరకు తీసుకోవచ్చు? 10 వరకు తీసుకోవచ్చు మనం. ఓకే, సో లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ అన్నాడు, క్లియర్. ఓకే, సో మనం ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత పైన చూడండి, నెక్స్ట్ ఎంట్రీ నాకు రైట్ సైడ్ రైట్ యారో కీ ఉంది చూడండి, రైట్ యారో కీ కొంచెం పైకి వెళ్ళండి, అది నెక్స్ట్ ఎంట్రీ. సో మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత ఏముంది? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కదా, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గ్రూప్ GC ఇస్తారా? గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్ ఉంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని వచ్చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లాస్ట్ లో చూడండి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని లాస్ట్ లో కంప్లీట్ డౌన్ వచ్చింది. ఇక్కడ చూడండి, మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే కనుక ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మనం ఫస్ట్ ఏం చేసాము, SI OC క్రియేట్ చేసాం, అది ఇక్కడ అసైన్ చేయాలి. ఇప్పుడు మీరు చేయకండి, అవసరం లేదు, మీరు చేయొద్దు. ఓకేనా, ఇక్కడ తీసుకోదు ప్రాపర్ గా. సో మీరు మామూలుగా అయితే చేయండి, ఇక్కడ అవసరం లేదు. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నాము, లెంత్ ఆఫ్ GL అకౌంట్ 6 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, CC ఇవ్వండి. డిస్క్రిప్షన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. Country specific chart of account. Country specific chart of account. Country యొక్క లీగల్ ని ఫాలో అవడానికి మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వాలి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ 6 ఇస్తున్నాం, మాక్సిమం 10 తీసుకోవచ్చు. ఇంటర్వ్యూలో అడుగుతారు లెంత్ ఆఫ్ GL అకౌంట్ GL నంబర్ లెంత్ ఎంత తీసుకుంటారంటే 6 యూజ్ చేస్తామండి, బట్ 10 వరకు మాక్సిమం తీసుకోవచ్చు అని చెప్పచ్చు. అలాగే ఏదైనా చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బ్లాక్ చేయాలనుకోండి, లాస్ట్ లో బ్లాక్ అని చూసారా, అలా కూడా చేయొచ్చు ఏదైనా అవసరం అయితే, బట్ నాట్ రిక్వైర్డ్. మీరు ఏది చేయాలన్నా, ఏ చేంజెస్ చేయాలన్నా మీరు ప్రాపర్ అప్రూవల్స్ ఉండాలి మీ కంపెనీ నుండి. అలాగే మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ ని SAP లోకి మ్యాప్ చేస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మనం చేస్తున్నంత ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు చేస్తున్నంత ఇంప్లిమెంటేషన్. కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్,
ఇవన్నీ కూడా ఏంటి పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. మన దగ్గర బ్లూ ప్రింట్స్ ఉంటాయి. బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని ఇన్ఫర్మేషన్ SAP లోకి మ్యాప్ చేస్తున్నాం. ఓకే, సేవ్ చేయండి. కంటిన్యూ. జస్ట్ బ్యాక్ కలం, జస్ట్ బ్యాక్. డేటా వాస్ సేవ్, జస్ట్ బ్యాక్. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ కి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న కంపెనీ కోర్స్ అన్ని క్లబ్ చేసేసి ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఇచ్చడానికి ఉపయోగపడుతుంది. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఉపయోగిస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ స్టెప్ చూడండి ఏముంది. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. కంపెనీ కోడ్ ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేయాలి. OB62 సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి, కనిపిస్తుంది. జస్ట్ బ్యాక్. చూసారా, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్ OB62 ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మీ కంపెనీ ఫస్ట్ లో ఉంది. COCD అంటే మీనింగ్ ఏంటి? శివ అనేది మీ కంపెనీ కోడ్. శివ టెలికాం భీమవరం. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చారు? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది టైప్ చేయండి. మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి, OC ఇవ్వండి. అదే కదా, మీకు ఒకవేళ గుర్తులేదు అనుకోండి, ఏం చేస్తారు? డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే మీకు గుర్తుంటే కరెక్ట్ గా ఇవ్వండి, లేదంటే డ్రాప్ డౌన్ చేయండి. కరెక్ట్ గా ఇవ్వాలి అనుకుంటే డ్రాప్ డౌన్ చేయండి. ఫైండ్ లోకి వెళ్ళొచ్చు, లేదంటే మీరు చెక్ చేసుకోవచ్చు. పేషెన్సీ ఉంది అంటే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ SIOC ఇవ్వండి. నెక్స్ట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నాం, ఇవ్వండి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. ఎంటర్ సేవ్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని అసైన్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. ఇంకా సేవ్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేస్తాం కాబట్టి సపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదు, వర్క్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి ప్రాజెక్ట్స్ లో అయితే. ఇక్కడ ఏం చేసాము? మన కంపెనీ కోడ్ కి మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అసైన్ చేసాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ ఇమేజ్ ఏమని చూడండి. అక్కడ డిఫైన్ GL గ్రూప్స్. ఏముంది అక్కడ? డిఫైన్ GL అకౌంట్స్ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాట్ బాక్స్ లో ఇమేజ్ ఓపెన్ చేయండి. సో GL గ్రూప్స్ చూడండి, దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. చూడండి, దీన్ని ఏమంటారంటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. ఫ్లో ఎలా ఉంటుంది? యాక్చువల్ గా ఫస్ట్ మనం ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్స్ అండర్ లో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. మనం 3 అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా. అవేంటి? ఎగ్జాంపుల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. మిగతావన్నీ లింక్ అయి ఉంటాయి కాబట్టి నాట్ రిక్వైర్డ్. సో కంపెనీ కోడ్ లెవెల్లో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. GL గ్రూప్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం.
నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్ పోస్టింగ్ ఏదైనా ఉంటాయి. అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ we will generate the reports. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తామో రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. సో దీన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫ్లో అంటారు. కంపెనీ కోడ్ అండర్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండర్ లో జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ we will create the GL account. Based on the GL account we will post the accounting entries or business transactions, documents post చేస్తాం ఏదైనా అవ్వచ్చు. Based on the accounting entries we will generate the reports. ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫ్లో. సో మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటి అండర్లో ఏం చేస్తున్నాం మనం? జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ గ్రూప్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ జిఎల్ గ్రూప్స్. ఓకే, జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. వెల్ టీ కోడ్ డిఫైన్ జిఎల్ గ్రూప్స్, అదే OBD4, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్. ఓకే, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో మీరు ఎక్కడ కూడా ఎంటర్ ఇవ్వద్దు, నేను చెప్తాను. మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఆ షీట్ ఒకటి తీసుకోండి. చాట్ బాక్స్ లో మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఆ షీట్ ఓపెన్ చేయాలి మీరు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. వెయిట్ SCPG ఉంది కదా, అక్కడ నుండి కాపీ చేయండి నంబర్ వరకు. SCPG నుండి SCPG అక్కడ నుండి రైట్ సైడ్ నెంబర్స్ వరకు అన్ని డౌన్ కి కాపీ చేయండి. వెయిట్ ఓకే, వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. కాపీ చేసాము. ఇక్కడ అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ గ్రూప్ ఎక్కడ ఉంది? అక్కడ కర్సర్ ఉంచండి, Ctrl V. ఓకే, ఎంటర్ ఇవ్వకండి. లెఫ్ట్ సైడ్ ఏమి ఇవ్వాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? మీ కంపెనీ కోడ్ 2 letters OC. అంతే, ఎంటర్ ఇవ్వకుండా కింద కూడా యాడ్ చేయండి, అన్నిటికీ అదే రావాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ మనం ఇస్తున్నాం. తర్వాత ఏమి ఇస్తున్నాము? జిఎల్ గ్రూప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. ఎంటర్ ఇవ్వకూడదు, స్లోగా చేయాలి. కొంచెం ఒకసారి డౌన్ కి మూవ్ చేయండి, డౌన్ కి మూవ్ చేయండి, స్క్రోల్ డౌన్ చేయండి. మొత్తం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద అన్ని వచ్చినాయి చూడు, చెక్ చేయండి. అక్కడ ఎక్సెల్లోకి వెళ్ళండి, ఎక్సెల్లో చెక్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ వరకు వచ్చినాయి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పైన ఉంది కదా, మీరు కింద నుంచి. ఓకే ఓకే, పని చేయండి, సేవ్ చేసేయండి. ఏం కాదు, సేవ్ చేసిన తర్వాత చూద్దాం. అవ్వకపోతే మళ్ళీ యాడ్ చేద్దాము. మీకు అది కూడా ఒక ఐడియా వస్తుంది, ఏమన్నా కాపీ అవ్వకపోతే ఎలా చేయాలనేది. మీరు కంపెనీలోకి వెళ్ళినా కూడా సేమ్ ఇదే ఇలాగే ఉంటుందండి, ప్యాటర్న్ అంతా కూడా ఇదే టైప్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఎంటర్, సేవ్. ఓకే, చూసారా? ఇవన్నమాట. సో మన ఫస్ట్ టైం ఇచ్చాము, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చాము. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా వేటికి లింక్ అయ్యి ఉన్నాయి? ఇవన్నీ జిఎల్ గ్రూప్స్ అంటారు. మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది, లాస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది, లాస్ట్ వన్.
అడ్మినిస్ట్రేషన్ లో ఏమేమి వస్తాయి? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో లాస్ట్ వన్ అండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఏమేమి వస్తాయి? రెంట్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్. కాబట్టి ఇక్కడ మనం ఈ నంబర్ రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ 400 300 ఉంది, ఇక్కడ 6 డిజిట్స్ ఉంది. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఎన్ని డిజిట్స్ తీసుకున్నాం మనం? 6 డిజిట్స్ తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ మెయింటైన్ చేస్తాం అనేది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో కూడా అక్కడ తీసుకుంటాం అనమాట. న్యూస్ సెషన్ తీసుకున్న OB 13 వెళ్ళండి. OB 13 న్యూస్ సెషన్ అంటే అది కాదు లెఫ్ట్ సైడ్, అది న్యూస్ సెషన్. OB 13 ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? మన చార్ట్ ఆఫ్ అకౌంట్ చూడాలంటే ఎవరు చెప్తారు? పొజిషన్ కి వెళ్ళాలి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ. పొజిషన్ కి వెళ్ళండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ లెంత్ ఆఫ్ GL అకౌంట్ నంబర్ 6 డిజిట్స్ ఇచ్చాం. సో ఇక్కడ 6 డిజిట్స్ ఇచ్చాం కాబట్టి అక్కడ కూడా మనం 6 తీసుకున్నాం. చూపించిన ఆ సెషన్కి వెళ్ళండి. ఆ సెషన్ ఇంకోటి ఉంది, మినిమైజ్ చేస్తారు మీరు. ఇక్కడ లాస్ట్ లో డిజిట్స్ చూస్తారా? ఇదన్నమాట లాస్ట్ లో నెంబర్ ఎంత, లాస్ట్ నంబర్స్ 400 300 ఈ లెంత్ అన్నమాట. ఈ లెంత్ అనేది మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ కాన్ఫిగరేషన్ లోనే డిఫైన్ చేసాం. అలాగే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నిటికీ కూడా, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నిటికీ కూడా GL గ్రూప్స్, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, అదర్ ఇన్కమ్, సేల్స్ గ్రూప్, ఇవన్నీ ఏంటి? GL గ్రూప్స్ అంటారు. అంటే సేల్స్ అన్ని కూడా ఒక గ్రూప్. కరెంట్ అసెట్స్ అంటే ఆస్తులు, కంపెనీకి అంటే ఆస్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక గ్రూప్. కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? అప్పులు అంటారు. ఇవన్నీ కూడా ఒక గ్రూప్. ఇలా మనము ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం అనమాట. వీటిని బేస్ గా చేసుకుని మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో మనం ఏం చేసాం? ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. యాజ్ వెల్ యాజ్ GL గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. GL గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని నెక్స్ట్ GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. దానికన్నా ముందు మనం ఇంకోటి కూడా చేయాలి. ఇమేజ్ ఓపెన్ చేయండి. రిటైన్ ఎర్నింగ్స్ అంటారు. రిటైన్ ఎర్నింగ్స్ ఈ సెషన్ ఇలాగే ఉంచండి. ఇది కాదు. సో రిటైన్ ఎర్నింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్, అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ ఇవన్నీ ఉంటాయి. ఏవైతే బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని రిటైన్ ఎర్నింగ్స్ అంటారు. ఓకేనా? బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అంటే ఏంటి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కిందకి వస్తుంది. ఆ గ్రూప్ ఏముందో చూడండి. గ్రూప్ చూడండి ఒకసారి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ గ్రూప్ ఏముంది? OBD4 లో గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఈ గ్రూప్స్ డైలీ మనం యూజ్ చేస్తాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 100 పైనుండి సెకండ్ వన్ చూడండి. పైనుండి సెకండ్ వన్ ఈ నెంబర్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మనం GL క్రియేట్ చేయట్లేదు, బట్ డైరెక్ట్ గా మనం బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకేనా? ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది? OB53 కదా, మనం పాత్ ద్వారా వెళ్దాం. మీరు T కోడ్ కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. పాత్ ఒకవేళ స్టార్టింగ్ లో మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే కనుక మీరు T కోడ్స్ యూజ్ చేయండి. OB53 లోకి వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ద్వారా వెళ్ళాలంటే SPRO, SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, ప్రిపరేషన్స్, డిఫైన్డ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ లాస్ట్ లో చూడండి. డిఫైన్డ్ రిటైన్డ్ ఎర్నింగ్స్
ఓకేనా? మీరు టీ కోడ్ కావాలంటే ఎలా చూస్తారో తెలుసు కదా మీకు. అలాగే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చూపించండి. సో రిటర్న్ ఎండింగ్స్ అనే కాన్ఫిగరేషన్ అసలు ఎందుకు చేస్తున్నాం మనం? లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ OB53. రిటర్న్ ఎండింగ్స్ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నామంటే మీరు ఏం చేస్తారు? డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి. డాక్యుమెంట్ లెఫ్ట్ సైడ్ నుంచి IMG డాక్యుమెంట్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్. ఈ డాక్యుమెంట్ IMG యాక్టివిటీ డాక్యుమెంట్, దీనిపైన క్లిక్ చేస్తే మీరు రిటర్న్ ఎండింగ్స్ అనే ఎందుకు చేస్తున్నారు ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. చదవచ్చు మీరు. ఓకేనా? క్లోజ్ చేయండి. రిటర్న్ ఎండింగ్స్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది చూసారా? ప్రతిదీ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ తో లింక్ అయి ఉంటుందండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని చేయాలంటే యాక్చువల్గా మనకి ఏంటి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇక్కడ రిటర్న్ ఎండింగ్స్ ఎక్స్ అనేది ఇవ్వండి. స్టాండర్డ్ అంటారు. ఎక్స్ అంటే స్టాండర్డ్. మీరు ఎక్కడ చేసినా కూడా స్టాండర్డే. మీరు కంపెనీలోకి వెళ్ళి చేసినా కూడా స్టాండర్డే ఉంటుంది. అకౌంట్ నంబర్ 100 అనుకున్నాం. యాక్చువల్గా మనం GL అకౌంట్ క్రియేట్ చేయలేదు, బట్ అది చేసిన తర్వాత కూడా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. మీకు తర్వాత చెప్తాను. రిటర్న్ ఎండింగ్స్ GL అకౌంట్ ఎలా చేయాలో చెప్తాను మీకు. ఎంటర్ చేసి సేవ్ చేయండి. అక్కడ వెయిట్ 1 మినిట్ చూడండి. పైన ట్రాన్సాక్షన్ అన్నాడు. ట్రాన్సాక్షన్ దగ్గర చూసిన పైన ట్రాన్సాక్షన్ అక్కడ కాదు, ఇంకా కింద ట్రాన్సాక్షన్ ఏముంది? బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. రిటర్న్ ఎండింగ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. అంటే మీనింగ్ ఏంటి? ఈ ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఇది చాలా జాగ్రత్త. ఈ కాన్ఫిగరేషన్ చేయకుండా మీకు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ మ్యాండేటరీగా చేయాలి. బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. అందువల్ల మనం రిటర్న్ ఎండింగ్స్ అకౌంట్ అనేది ఉపయోగిస్తున్నాం. ఓకే, ఎంటర్, సేవ్. 2-3 టైమ్స్ ఎంటర్ చేయండి. లాస్ట్ లో మీకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ లో ఎల్లో కలర్ లో ఉంటుంది, వార్నింగ్ మెసేజ్ అంటారు. ఓకే, ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్. కంప్లీటెడ్ కదా? రైట్. సో మనం రిటర్న్ ఎండింగ్స్ కూడా చేసేసాం. ఓకే, ఫైన్. సో ఇదన్నమాట. సో నేను మీకు ఈచ్ అండ్ ఎవరి స్టెప్ కూడా మీకు నోట్స్ ఇస్తానండి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి, మ్యాండేటరీ క్వశ్చన్స్ నేను మీకు నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ చూసి మొత్తం మీరు ప్రిపేర్ అవ్వాలి, చదువుకోవాలి. 1 మినిట్. అలాగే మీకు నేను నాన్ కామర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది మొత్తం చదువుకోండి, మిస్ చేయకండి ఏది కూడా. నాన్ కామర్స్ వాళ్ళు, కామర్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఈవెన్ కామర్స్ వాళ్ళు కూడా చదువుకోండి, నో ఇష్యూ. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతాయి అనేది చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. యాజ్ వెల్ యాజ్ మీకు ఇంకోటి కూడా ఇవ్వాలి. 1 మినిట్. మీకు నేను నోట్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 1 మినిట్. 1 మోర్ నోట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. అది చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, చూడండి. ఈ 2 చదవండి, ఇంపార్టెంట్. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు నేను. ఇవన్నీ ఒకసారి చదవండి మీరు. ఇది ఒకసారి చదవండి. డెబిట్ ఎంట్రీ ఏంటి, క్రెడిట్ ఎంట్రీ ఏంటి, ఏది ఎలా ఫామ్ అవుతుందని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంది, ఇమేజ్ ఓపెన్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. ఏమేమి ఉంది? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ SAP. SAPలో ఎన్ని రకాల చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి? టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. What is mean by operative chart of account? Operative chart of account means whatever
GL accounts we are using for day-to-day transaction or monthly transaction or yearly transaction. That GL accounts is called operative chart of account. What do you mean by country specific chart of account? Whatever GL accounts we are using for specific country business transaction, that GL accounts is called a country specific chart of accounts. ఇవన్నీ చదవండి. What do you mean by group chart of account? Group chart of account we are using for high level reporting purpose. ఇవన్నీ చదవాలండి. ఓకే, చదవండి. మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తాం ఒకసారి. క్లియర్ కదా? ఇవన్నీ ప్రిపేర్ అయ్యి రెడీ ఉండండి. రేపు మార్నింగ్ మనం చార్ట్ ఆఫ్ GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఎంట్రీ కూడా పోస్ట్ చేస్తాం రేపు మార్నింగ్ నెక్స్ట్ క్లాస్లో. ఓకే, తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంటే మన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయిందని చెప్పాను, నోట్స్ చెప్పాను కదా. సో గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కూడా కంప్లీట్ నోట్స్ ఉంది మన దగ్గర. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి నేను మీకు ముందే నోట్స్ ఇచ్చేస్తాను. 1 minute, మీరు ఇవన్నీ చదవచ్చు. నేను చూస్తాను. 1 minute లైన్లో ఉండండి. గ్లోబల్ సెట్టింగ్స్ కదా, 1 minute. గ్లోబల్ సెట్టింగ్స్ నోట్స్ ఉండాలి, చూస్తున్నాను. 1 minute. మీరు యాక్చువల్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి, మొత్తం రెడీ ఉంది మన దగ్గర. సో నోట్స్ ఓపెన్ చేయటం, చదువుకోవటం, మీరు రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు మ్యాన్ హ్యాండ్లింగ్తో టైప్ చేసుకుంటే అది వేరు, ఐ మీన్ హ్యాండ్ రైటింగ్ తోటి. 1 minute, 1 more image. నేను కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది మొత్తం మీరు చదవాలి, ఏది మిస్ చేయకండి. నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను మీకు. ఓపెన్ చేయండి. ఇది మొత్తం మీరు ఎప్పుడు అడిగినా చెప్పాలి, ఏ టైంలో కాల్ చేసి అడిగినా చెప్పాలి, అలా ఉండాలి. ఓపెన్ చేయండి అది. చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. వి ఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్, అలాగే అండ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా, ఇవన్నీ చదవాలి ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డెడ్ ఈజీ, మాన్యువల్ గా టైప్ చేసాం ఇవన్నీ కూడా. సో మీరు చదువుకోండి, ప్రతిదీ ఇంటర్వ్యూలో వస్తుంది మీకు. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుందాం. మనం రేపు ఎంట్రీ పోస్ట్ చేద్దాము. డే ఆఫ్టర్ టుమారో 1 day ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. క్లియర్ కదా? ఇవన్నీ ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్స్ అండి, డెడ్ ఈజీ. మీకు మెటీరియల్ ఇచ్చాను అనుకోండి, ఆ మెటీరియల్ అంతా మెటీరియల్ ఎలా చదవాలి, మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి, అందులో ఇంపార్టెంట్ పాయింట్ అని హైలైట్ చేసుకోవాలి, అదంతా చాలా ఉంటుంది. అలా చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ మెటీరియల్ చదివినా కూడా మీరు, నేను ఇచ్చే ఏదైతే మనకు నోట్స్ ఇస్తున్నానో అది చదివినా కూడా మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. క్లియర్ కదా అందరికి? ఓకే, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్? మీరు కాంటాక్ట్ చేయడం కూడా ఏమైనా ఉంటే ఎర్నింగ్స్ లో లాస్ కూడా తీసుకుంటుందా, మైనస్ వాల్యూ కూడా? ఏ వాల్యూ ఉంటే తీసుకుంటుందండి. అది రిటైన్ ఎర్నింగ్స్ అనేది మనం అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఆ అకౌంట్ లో ఉన్న వాల్యూ అనేది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే సార్. లాస్ లో అంటే లాసే కదా ఫార్వర్డ్ అయ్యేది, ఏ కంపెనీ అయినా సరే. నెక్స్ట్
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో నేను ఇచ్చిన మీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మ్యాండేటరీ అండి. నేను మీకు ఏదైతే ఇప్పుడు జస్ట్ ఫార్వర్డ్ చేస్తానో ప్రతిదీ మీకు మైండ్లో ఉండాలి. ఎస్ఏపిలో సక్సెస్ అవ్వడం అంటే 10,000 పే చేసి కోర్స్లో జాయిన్ అవ్వడం కాదు, మీరు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయటం, అది కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది. మీరు వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఎస్ఏపిలో చాలా మంది ఫెయిల్ అవుతారు. ఎందువల్ల అంటే పేషెన్సీగా ఉండి నేర్చుకోవాలి, లేకపోతే జాబ్స్ రావు. ముందే చెప్తున్నాను, అందరికీ పేషెన్సీ ఉండదు కాబట్టి అందరూ అవ్వకపోవచ్చు. కాబట్టి ఆ పేషెన్స్ ఎవరికైతే ఉంటుందో ఎండింగ్ వరకు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.